అందరు బాగున్నారా? అందరు బాగుంటారని అనుకుంటాను నేను. ఇవాళ నైట్ నా జర్నీ అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా, మీకు క్లారిటీ వస్తుంది. ఇవాళ మంగళవారం అంటే నా దివానీ ఉంటుంది. కాబట్టి నేనైతే టీ కాఫీలు అయితే అన్ని రెడీ చేసేసి వాళ్ళందరికీ అయితే టీ కాఫీలు అయితే వేసేసరికి అయితే 11:30 అయితే అయింది. 11:30 అయింది. సరే, ఇంకా నువ్వు రూమ్కి పోయి అన్నం అయితే తినిపో, ఇంకా ఎవరు లేరు కదా, ఎవరైనా వస్తే కనుక మళ్ళీ వద్దు అనేసి అయితే మా సార్ అయితే చెప్పినాడు. సరేలే అనేసి నేను రూమ్కి వచ్చేసి ఇంకా అన్నం అయితే తింటునేటప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు తొందరగా అయితే రానేసి అన్నాడు. అక్కడ పోయిన తర్వాత ఆయన 10 దినాలు అయితే చేతిలో పెట్టేసి నువ్వు పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ అయితే పట్టించుకొని రాపో అనేసి అయితే అన్నాడు. సర్లే, మనం వచ్చింది దీనికోసం కదా, తప్పదులే అనేసి అయితే పోయి పెట్రోల్ బంక్లో పోయి పెట్రోల్ అయితే పట్టించుకొని వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే సర్లే ఇంకెవరు రాలేదు, నువ్వు అన్ని క్లీన్ చేసేసుకుని అయితే లైట్ ఆఫ్ చేసేసి నువ్వు రూమ్కి వెళ్ళిపో అని అయితే అన్నాడు. అన్నీ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత లైట్ గిట్ల అయితే అన్నీ ఆఫ్ చేసేసి రూమ్కి అయితే వచ్చిన తర్వాత నా కళ్ళని చూస్తే కళ్ళు అయితే ఎర్రగా అయిపోయినాయి, మంటలు వేస్తున్నాయి. తప్పదు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేసి అయితే ఇంకా లైట్ తీసుకునే వల్ల మనం ఇక్కడికి వచ్చిందే పని చేసేదానికి, మనము ఇవన్నీ అనుకుంటుంటే కాదు కదా అనేసి అయితే లైట్ తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు అయితే ఒక విపరీతమైన ఒక సంతోషం అయితే వచ్చింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే అంతే. ఏ రోజైతే నెల అయిపోతుందో, నెల సార్లు అయితే వస్తుందో, ఆ పొద్దు అయితే కనుక అంతులేని ఒక ఆనందం అయితే వస్తుంది. నెలంతా పడిన కష్టమంతా ఒక గంటలో అయితే మాయమైపోతుంది, అసలు అర్థం కాకుండా. మా సార్ అయితే పొద్దున నాకు సార్లు ఇచ్చినాడు. మామూలుగా అయితే నాకు రేపు ఇవ్వాల్సింది ఈ రోజు ఇచ్చేసినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు మామూలుగా అంత కాంప్రమైజ్ అయిపోవాల్సిందే, అంత లెగ్ తీసుకోవాల్సిందే, తప్పదు. మనం ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతుంది. కాకపోతే తప్పదుగా మనకంటూ కొన్ని బరువు బాధ్యతలు ఉంటాయి. ఇంకా మనం పెంచి పెద్ద చేసినందుకు తల్లిదండ్రులకు ఇంకా బాధ్యతలు మనమైతే తీసుకోవాలి. కాబట్టి మన మాదిరిగా ఎంతోమంది వచ్చింటారు ఇక్కడికి. కొంతమంది కష్టాలు చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది కష్టాలు అయితే చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే చాలా కుంగిపోతుంటారు. వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.